183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ జనసేనలో జోష్ పెరుగుతుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ఆ పార్టీ అధినేతతో టచ్లో ఉన్నారు. తాజాగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీలో చేరారు. సో రాబోయేటువంటి రోజుల్లో కూడా మరికొన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో ఆల్రెడీ కొన్ని ప్రచారాలు కూడా నడిచాయి. అంటే మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు నేరుగా జనసేనలోకి వస్తారనేటువంటి ప్రచారం నడిచింది. తాజాగా ఇప్పుడు ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా జనసేనలో జాయిన్ అయ్యారు. సో త్వరలో చేరికలు పెరిగే అవకాశం ఉందంటారు. వైసీపీలో గుబులు రేపేటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే జనసేనకి పునరాగమనం అనమాట. ఈ మాజీ ప్రజారాజ్యం, అలానే మాజీ జనసేన లేదా మెగాస్టార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులని ఫీల్ అయిన వాళ్ళు, లేదా ఆయన అభిమానులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దారి వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అందులో ఉదాహరణగానే మనం ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జాయిన్ అవ్వడాన్ని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, వైజాగ్ సిటీకి సంబంధించిన నాయకుడు కాబట్టి పార్టీలోకి రావడం అనేది కలిసి వచ్చేటువంటి అంశం. జనసేన పార్టీ కూడా స్వాగతించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా రూటు మార్చేటువంటి వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తుంది. అందుకని అధికార పార్టీ కూడా వేగంగా మార్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అభ్యర్థుల విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్సైడ్ రిపోర్ట్స్ ఏంటనేది మనకు బయటకు తెలియదు కానీ, బట్ బయట కూడా కొన్ని రిపోర్ట్స్ చలాకీగా తిరుగుతూ ఉంటాయి కదా, బయట అంతా కూడా అలా హల్చల్ చేస్తున్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా కనుక మనం చూస్తే చాలా చోట్ల అధికార పార్టీ సిట్టింగ్లకి మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ మార్గంలోనే ప్రత్యామ్నాయ మార్గాలను వాళ్ళు కూడా వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతను వంశీకృష్ణ శ్రీనివాస్ జాయినింగ్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో వైసీపీలో అంటే సిట్టింగ్లో మార్చడం, వేరే చోటకు పంపించడం, దానివల్ల ఈ చేరికలు ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు. అంటే అసమ్మతి పెరగడం వల్లే ఈ చేరికలు వస్తున్నాయి. అంటే ఒకటి, ఎప్పుడైనా కానీ ఒక రాజకీయ పార్టీ అడుగులు వేసేటప్పుడు వ్యూహాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గెలుపు మాత్రమే రాజకీయ పార్టీకి పరమావధి కాకూడదు ఎప్పుడు కూడా. అంటే మనం చేసినటువంటి పనికి రెఫరెండంగా ప్రజాభిప్రాయం ఏ విధంగా మనం గెలుచుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఉండాలి కానీ గెలుపు గుర్రాలను తెచ్చుకొని అక్కడ గెలిపించుకొని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడం చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యంగా అటువంటి స్ట్రాటజీని అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే చాలామంది మంత్రులనే జిల్లాలే మార్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కేటగిరీలో చూస్తే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆల్రెడీ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నటువంటి నాయకుడు. జీవీఎంసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన కార్పొరేటర్గా గెలిచాడు, మేయర్ పదవి ఆశించాడు. అప్పుడు మేయర్ అవకాశం ఇవ్వలేదు, వేరియస్ రీజన్స్. దానికి కూడా ఏంటంటే సోషల్ కాంబినేషన్స్, కమ్యూనిటీ ఈక్వేషన్స్ని వాటిని చూడడం ద్వారా ఆయన ఆ పదవి దక్కలేదు. అంటే విశాఖ నగర మేయర్ అవ్వాలనుకున్నారు, అవ్వలేదు. సో అప్పటి నుంచి కొంత అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, స్థానిక సంస్థల కేటగిరీలో ఎమ్మెల్సీ ఇచ్చారు. చాలా సునాయాసంగా గెలిచినటువంటి నాయకుడు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ ప్రత్యామ్నాయ మార్గం. ఇంకోటి, కోలా గురువులు ఇప్పుడు ప్రజెంట్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన ఆయన వెళ్ళి రాత్రంతా సంప్రదింపులు జరిపినా కానీ బుధవారం చూసుకుందాం అనేటువంటి మాట చెప్పారు. బుధవారం వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడి పార్టీలో జాయిన్ అయిపోయారు. కాబట్టి ఇది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం వైఎస్ఆర్సీపీకి. మాజీ ప్రజారాజ్యం నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు గిద్దలూరు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఇందాకే ఒక ప్రకటన చేశారు, ఎన్నికల్లో పోటీ చేయట్లేదని. ఆల్రెడీ ఇంతకు ముందర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ చేయడం లేదు అని. అన్న రాంబాబు పోటీ చేయట్లేదని చెప్పాను. కానీ సీఎం గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఈసారి బరిలో దిగాలని అనుకున్నాను, బట్ ఆరోగ్యం సహకరించట్లేదు అనేటువంటి మాట. ఆయన కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అక్కడ రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అయిన వ్యక్తే. దీంతోపాటు గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని ఈక్వేషన్స్ మారుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్షన్ తీసుకోగానే దాని రియాక్షన్స్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రియాక్షన్స్లో భాగంగానే ఇప్పుడు వంశీకృష్ణ బయటికి రావడాన్ని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం, జనసేన కలిసి పొత్తులో వెళ్ళడం కూడా ఇక్కడ ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే రెండు పార్టీలు కలవడం వలన కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అలానే సీట్ షేరింగ్ విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర బలమైనటువంటి నాయకులు ఉంటే సీట్ బార్గెనింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. 30 వచ్చే చోట 40 అడగొచ్చు, 40 వచ్చే చోట 50 అడగొచ్చు. అసలు లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడిగినా కానీ అవతల పార్టీ కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉండదు. అందుకనే ఇప్పుడు వేగంగా జాయినింగ్స్, ఒకటి కాదు, ఈ మధ్య చాలా జాయినింగ్స్
జనసేన పార్టీలో వరుసగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా విశాఖలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ నుంచే ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఈయనకి గాజువాక టికెట్ ఇస్తారనేటువంటి హామీ ఇచ్చారని అంతర్గతంగా జనసేనలో ఒక డిస్కషన్ జరుగుతుంది. సో గాజువాక అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి స్థానం. పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, 14,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ తిప్పల నాగిరెడ్డి గెలిచారు. కానీ తిప్పల నాగిరెడ్డి కొడుకు అక్కడ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన కూడా మారుస్తున్నారనేటువంటి ఒక డిస్కషన్ జరిగింది. ఆ క్రమంలోనే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి దొరకకుండా ప్రచారం జరిగింది. మళ్ళీ తర్వాత పార్టీ దాని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చారు, మేమే లేదు వేరే ఏదో పని మీద వెళ్ళాము, అక్కడ సిగ్నల్ లేదు, నాట్ రీచబుల్లో ఉన్నాం ఏదో క్లారిటీ ఇచ్చారు. బట్ ఈ కేటగిరీలో చూస్తే రేపు గాజువాక సీట్లు పైన కనుక వంశీకృష్ణ గట్టిగా కన్ను వేసి జనసేన పార్టీ కేటగిరీలో అది కనుక ఖచ్చితంగా జనసేనకి ఇవ్వడానికి స్కోప్ ఇచ్చి తీరాల్సినటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి సీటు కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ 3వ స్థానంలో ఉంది. కాబట్టి ఒకవేళ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ అయితే వేరేగా ఉండేది. వైసీపీ సిట్టింగ్ 2nd పొజిషన్లో జనసేన ఉంది, 3rd పొజిషన్లో తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది జనసేన టికెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బహుశా ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండొచ్చు. అందుకనే ఆయన కూడా ఎమ్మెల్సీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఎమ్మెల్సీ హోదాలో ఉండి బయటికి ఎందుకు వస్తారు? కాబట్టి పక్కాగా గాజువాక క్యాండిడేట్గా ఆయన బరిలోకి దిగడానికి అయితే నాకైతే ఎలాంటి డౌట్ కనిపించట్లేదు. అందులో ఆ హామీతోనే ఆయన జనసేన పార్టీలోకి వచ్చారు. అలానే మిగతా చోట్ల కూడా చాలా ఇప్పుడు పిఠాపురంలో సేమ్ అలాంటి డిస్కషన్ ఒకటి జరుగుతుంది. పిఠాపురం ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చేటువంటి దొరబాబు బయటకు వచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆయన కూడా ఏదో డిస్కషన్స్లో ఉన్నాడు. అలానే గోదావరి జిల్లాలో ఇంకొక 4-5 సీట్లు ఇప్పుడు ఎందుకంటే ఒక ఈక్వేషన్ను బ్రేకప్ చేయాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పావులు కాదు ముద్రగడ కుటుంబం ఏదో వస్తే కనుక కాపు కమ్యూనిటీలో నెట్ట నిలువున చీలికి వస్తుంది, పవన్ కళ్యాణ్ని ఏకాకిం చేయొచ్చు అని ఇట్లాంటి స్ట్రాటజీస్ అమలు చేయాలనుకుంటున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. రెండో వైపు నుంచి దాన్ని కౌంటర్ చేసేటువంటి వ్యూహం ఖచ్చితంగా జనసేన కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, దానికి తెలుగుదేశం పార్టీ కూడా సహకరించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. సో అలాంటి ఈక్వేషన్ అక్కడ జరుగుతుంది. ఆ క్రమంలో మరికొన్ని మార్పులు చేర్పులు ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చేరిక ఇక్కడతోనే ఆగిపోయేటువంటిదిగా మనం చూడడానికి అవకాశం లేదు. ఇంకెవరెవరు వస్తారో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మదనపల్లి ఎమ్మెల్యే ఇవాళ పూర్తిగా అసహనంతో ఉన్నాడు. ఆయన పార్టీ కార్యక్రమాలు ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్కి పిలిచారు. తాడేపల్లిలో క్లాస్ స్పీకరు సీఎం ఎదురుగా ఆయన అటెండ్ అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు, ఎందుకంటే ఆయన పెద్దిరెడ్డి వర్గం, అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వరు అనే ప్రచారం జరుగుతుంది. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా చాప కింద నీరులాగా విస్తరిస్తూ పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అసంతృప్తిని ఏ విధంగా నియంత్రిస్తారు, అందరూ కలిసి ఎలా పనిచేస్తారు? ఇప్పుడు ఆదిమూలం సురేష్ మంత్రి ఆయన సొంత నియోజకవర్గం వదిలేసి ఇంకోటి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గం కేటాయించారు. అక్కడ తిరుగుబాటు మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని ఎలాగ బ్యాలెన్స్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో అనేది ఒకటి. పాత పరిచయాలను పునరుద్ధరించుకొని మళ్ళీ ఎలాంటి జరిగేటువంటి పునరాగమనాలను ఏ విధంగా నియంత్రిస్తారనేది రెండోది. ప్లస్ 2 పార్టీలు కలిసి బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఈయన పెట్టుకున్నటువంటి టార్గెట్ 175 అనేది 175 లేదా అధికారం రావడం కోసమే ఈ ఇంజనీరింగ్ అంతా జరుగుతుందా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. రాబోయే రోజుల్లో ఇంకా అనేక ఆసక్తికరమైనటువంటి మలుపులు జరగడానికైతే ఆస్కారం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అదైతే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వైసీపీ ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది, చాలా చోట్ల అభ్యర్థులు కూడా డిసైడ్ చేసింది. అయితే అక్కడి నుంచి వచ్చేటువంటి అసమ్మతివాదులు ఎవరైతే పార్టీలోకి వస్తారో ఆ తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని టీడీపీ జనసేన వేచి చూసే ధోరణిలో ఉందనుకోవచ్చా? అంటే అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. ఒకవేళ అలా వేచి చూసే ధోరణిలో ఉంటే కనుక అది చాలా నెగిటివ్ రిజల్ట్స్ తీసుకొచ్చేటువంటి స్ట్రాటజీ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీకి ఎప్పుడూ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మెజారిటీ సీట్లలో ఆల్రెడీ సిట్టింగ్లు ఉంటారు కాబట్టి ఆ బలాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఎక్కడైతే పార్టీ గెలిచినటువంటి స్థానాలు లేవో ఆ స్థానాల్లో ఆల్రెడీ ఇన్ఛార్జీలు ఉంటారు. అధికారంలో ఉండేది ఈ పార్టీ కాబట్టి ఆ ఇన్ఛార్జీలు యాక్టివ్గా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న ఇన్ఛార్జీల కంటే కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇంకొంచెం యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో క్యాండిడేట్ సెలక్షన్కి పెద్ద టైం పట్టదు, కానీ టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉండేది విపక్షాలకి. వాళ్ళు అక్కడి నుంచి అక్కడే చెల్లు అదే అన్నారు కదా, చల్లని నాణ్యాలని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అదే మాట్లాడారు, మళ్ళీ తీసుకొచ్చి మేము ఎందుకు నెత్తిన పెట్టుకుంటాం అన్నారు కదా. బట్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే సామాజిక వర్గ ఈక్వేషన్ పరంగా కావచ్చు, లేదంటే లోకల్గా పలుకుబడి ఉన్నటువంటి బలమైనటువంటి రాజకీయ చాతుర్యం కలిగినటువంటి నాయకులు అయి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని తీసుకోవడంలో పెద్ద కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వంశీకృష్ణ అనే ఆయన ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఎమ్మెల్సీగా ఉన్నాడు, కార్పొరేటర్గా గెలిచాడు, మేయర్ అవ్వాల్సినాడు, అక్కడ కులం ఈక్వేషన్స్లో పోయినటువంటి పరిస్థితి.
అలాంటిది ఇప్పుడు ఆయన వచ్చి ఈ పార్టీలోకి వస్తున్నాడంటే ప్లస్ అన్నిటికీ మించి పూర్వపు ప్రజారాజ్యం తురుపు మొక్క కాబట్టి వీళ్ళు వెంటనే కలుపుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఇలాంటి ఫ్యాక్టర్స్ని తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. అక్కడ ఉండి కూడా ఇప్పుడు ఆయనకి టికెట్ రాదు. అక్కడ టికెట్ ఉన్న వాళ్ళతోనే కొట్లాటల పంచాయతీలు జరుగుతుంది. ఇప్పుడు ఆ తిప్పల నాగిరెడ్డికి ఇస్తారా, వాళ్ళ అబ్బాయికి ఇస్తారా, లేదా వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకరిని ఎవరైనా ఇన్ఛార్జిగా తెస్తారు. అమర్నాథ్ గారు, మంత్రి అమర్నాథ్ గారు ఎవరైనా రికమెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన జీవీఎంసీలో కార్పొరేటర్గా ఉన్నారు. ఇట్లా పేర్లు ప్రస్తావనలు జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ క్లారిటీ, సిట్టింగ్కే క్లారిటీ లేనప్పుడు అక్కడ కూర్చుని ఆయన ఏం చేస్తారు, ఆ నియోజకవర్గం అది ఇక్కడ ఎష్యూరెన్స్ వస్తుంది కాబట్టి ఒక దారి చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇలా వచ్చిన వాళ్ళందరూ తెచ్చుకొని మనం గెలిచేద్దామని అనుకుంటే కనుక అది వైఫల్యం అయ్యేకి దారి తీసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే జనసేనకి టీడీపీకి కూడా ఇప్పుడు ఏంటంటే ఇద్దరూ కలిసి 175 నియోజకవర్గాలను పంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అదే నియోజకవర్గాల్లో బలమైనటువంటి ప్రాతినిధ్యం ఉన్న నాయకత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు అధికారంలో లేని క్రమంలో పోరాడినటువంటి శ్రేణులను దూరం పెట్టి మళ్ళీ ఈ ఇంపోర్టెడ్ పొలిటీషియన్స్ని కనుక తీసుకొచ్చి పెట్టుకుంటే కనుక నష్టపోయేది ఆ పార్టీలే అవుతాయి. అందుకని వేచి చూసే ధోరణి అనేది ఎవరో ఒకరిద్దరికి మినహాయింపులు ఉండొచ్చేమో కానీ అందరికీ ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు. అందుకని ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడగా మారిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్టీలు మారిన తర్వాత టికెట్ రాదు అని చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు జనసేనకు ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోల్ నుంచి రిప్రజెంట్ చేసి ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వమనేటువంటి మాట మొహం మీదే చెప్పేశారనేది వైరల్ అవుతున్నటువంటి మాట. అక్కడ ఎవరిని దింపుతారు, ఆ దింపబోయేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆయన జనసేనలోకి రాలేడు, టీడీపీలోకి అసలు వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఏంటి, ఒకవేళ అధికారంలోకి వస్తే ఏదన్నా పదవి ఇస్తారని ఆశగా ఎదురు చూడటం కంటే కూడా వాళ్ళకి వేరే మార్గం లేదు. అలాంటి వాళ్ళని పిలిచి మళ్ళీ టికెట్ ఇస్తాం అనేటువంటి పరిస్థితి జనసేనలో కానీ టీడీపీలో కానీ ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి ఎదురు చూపులు కొంతమందికి మాత్రమే, మినహాయింపు ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని తెచ్చుకోవడానికైతే కొంత సంప్రదింపులు అంతర్గతంగా జరుగుతున్న మాట టచ్లో ఉండేటువంటి అది ఒక 10% 15% ఉండొచ్చు. కానీ మళ్ళీ వాళ్ళందరినీ దిగుమతి చేసుకునే ఇంకా కష్టాలు కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చని అనుకుంటున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జనసేన పార్టీలోకి ఇప్పటికే రావడానికి చాలామంది నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి నాయకులు జనసేన పార్టీ అధినేతతో టచ్లో ఉన్నారు. ఇదే జరిగితే వచ్చేటువంటి ఎన్నికల్లో కూటమిలో టీడీపీతో కూడా సీట్ల సంఖ్యను కూడా ఎక్కువగా డిమాండ్ చేయడానికి జనసేనకు ఒక అవకాశం లభిస్తుందని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.